వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో సాక్షులను బెదిరించి లోబర్చుకుని కోర్టులో తప్పుడు సాక్ష్యాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనంతబాబు కేసు ఏమైంది, గతంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇప్పుడు జరగబోతున్న పరిణామాలు ఏంటి, అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాన్ రాజేష్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే రాజేష్. నమస్కారం అండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు భార్య ఇద్దరు స్పష్టంగా వాళ్ళ నేరం రుజువైంది. కోర్టులో డైలీ విచారణ జరుగుతూ ఉంది. సాక్షులను బెదిరించి వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడంటూ మరో వార్త వస్తా ఉంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే పారిపోయాడన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. పోలీసులు సీరియస్గా తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? వ్యవస్థలో ఉన్న కొంతమంది సమాచారం ఇవ్వకపోతే పారిపోయే అవకాశం ఉండేదంటారా? ఇప్పుడు వాస్తవంగా ఏ కేసులో అయినా సరే బెయిల్ పొందడం అనేది అక్యూజ్డ్ రైట్. అంటే ఒక కేసు విచారణ జరుగుతున్న క్రమంలో చట్ట నిబంధనలకు లోబడి బెయిల్ పొందే హక్కు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ముద్దాయికి ఉంటుంది. అలాగే ఈ కేసులో పిల్లి అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. ఈ జైల్లో ఉన్న రోజు నాడు తమ పార్టీ అధికారంలో ఉండటం, తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో అతను ఆ నేరానికి పాల్పడ్డ క్షణం నుంచి, ఆ కేసు విచారణ మొదలైన క్షణం నుంచి అతనే స్వయంగా నాటి ఎస్పీ దగ్గర తానే ఈ హత్యకు పాల్పడ్డానని చెప్పిన అడ్మిట్ అయినా కానీ ఆ అంశం గురించి వివరించడానికి ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ కూడా ఒక హత్య కేసు అక్యూజ్డ్ గురించి అడ్రస్ చేస్తూ ఎమ్మెల్సీ గారు అనంతబాబు గారు అని సంబోధించిన తీరు చూస్తేనే ఈ కేసు విచారణలో అనంతబాబుకి ఎటువంటి ప్రివిలేజ్ దక్కడానికి ఆస్కారం ఉందనేది మనకు ముందుగానే ఒక ముందస్తు సంకేతం అందింది. ఎందుకంటే హత్య గావించబడింది ఒక దళిత యువకుడు. ఇదే అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వీధి సుబ్రహ్మణ్యం. ఇతనే హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత హత్య గావింపబడ్డ వ్యక్తి బాడీని తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళి డెలివరీ ఇచ్చొచ్చాడు. అరెస్ట్ అయిన తర్వాత నేనే హత్య చేశానని చెప్పని పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. అటువంటి వ్యక్తి కేసు విచారణ జనరల్గా ఈ కేసు ఏముంది, అతనే కన్ఫెస్ అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించి, అంటే ఒక కేసు నమోదైన తర్వాత 90 రోజుల్లోపుగా ఛార్జ్ షీట్ నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చట్టపరమైన నిబంధన. సో ఆ 90 రోజుల్లోపు సాక్ష్యాధారాలు సేకరించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కావాల్సిన భూమికి ఆల్రెడీ ముందే సిద్ధమై ఉంది. అయినా సరే పోలీసులు ఛార్జ్ షీట్ టైంలో కోర్టుకి సబ్మిట్ చేయక, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయనప్పుడు డిఫాల్ట్ బెయిల్ పొందడానికి ముద్దాయికి అవకాశం ఉంటుంది. అలా అతనికి డిఫాల్ట్ బెయిల్ దక్కింది. అంటే డిఫాల్ట్ బెయిల్ ప్రభుత్వం చేత, పోలీస్ డిపార్ట్మెంట్ చేత దక్కించబడింది అతనికి. అయినా సరే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చినా సరే బెయిల్ వెసులుబాటు అతను కల్పించే సందర్భంలో న్యాయస్థానం అతనికి కొన్ని నిబంధనలు విధిస్తుంది. కండిషనల్ బెయిల్ కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఆ కండిషన్స్ ఏముంటాయి? ప్రధానంగా ఉండే కండిషన్స్: విచారణాధికారులకు సహకరిస్తా, కేసు విచారణని ప్రభావితం చెయ్యను, సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కానీ భయపెట్టడం కానీ చెయ్యను, నా మొబైల్ నెంబరు పోలీసులకు ఇస్తున్నా, నా ఈమెయిల్ ఐడి పోలీసులకు ఇస్తున్నా, నా పాస్పోర్ట్ పోలీసులకు స్వాధీనం చేస్తున్నా, పోలీసుల అనుమతి లేకుండా నేను విదేశీ పర్యటన వంటివి చెయ్యను. ఇటువంటి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. అందులో అత్యంత కీలకమైనది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసు విచారణని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదు. కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ భయపెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళని నువ్వు టచ్ చేసావు అని అంటే, వాళ్ళని బ్రైబ్ చేసే ప్రయత్నం చేసావు అని అంటే, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసావు అని అంటే అది కేసు విచారణ ప్రభావితం చేసినట్టే. మరి ఇప్పుడు జరిగింది ఈ కేసు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతనికి ఆడిందాట పాడింది పాటుగా విచారణ జరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసు అన్ని కోణాల్లోనూ విచారించాల్సిన స్థాయిలో విచారణ జరగడం లేదు. ఇంకా ఈ కేసులో చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. కాబట్టి ఈ కేసు విచారణ మళ్ళీ పునఃప్రారంభించాలి అని చెప్పని బాధితుల పక్షాన న్యాయస్థానానికి వచ్చిన అభ్యర్థన మేరకు కోర్టు విచారించి కేసు మళ్ళీ పునర్విచారణ చేయడానికి పోలీసు అధికారులకు అనుమతి ఇచ్చింది. పోలీసు అధికారులు అలా దక్కిన అనుమతి మేరకు మళ్ళీ తిరిగి పునర్విచారణ చేసిన మేరకు ఈ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ ప్రమేయం కూడా నిర్ధారణ అవడంతో అప్పటి వరకు పరారీలో ఉన్నామని న్యాయస్థానం ఆదేశాల మేరకు కంపల్సరీ లొంగిపోమని ఇచ్చిన ఆదేశాలని పరిగణలోకి తీసుకొని విచారణకు ఆమె హాజరు కావాల్సిన నేపథ్యంలో హాజరయ్యి ఆమె ఇప్పుడు అక్యూజ్ నెంబర్ 2గా కేసులో నమోదు చేయబడ్డారు. రేపు 24వ తారీఖు నుంచి సాక్షుల వాంగ్మూలాలు నమోదు ప్రక్రియ సాక్షుల నుంచి అంటే కేసు ట్రయల్ స్టేజ్కి రీచ్ అవుతా ఉంది. సాక్షుల వాంగ్మూలాలు నమోదు అనగానే డిఫెన్స్ లాయర్ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. ఈ సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ అయిన తర్వాత వాద ప్రతివాదనలు దొరుకుతాయి, ఆర్గ్యుమెంట్ అంటారు. ఆర్గ్యుమెంట్ తర్వాత జడ్జిమెంట్కి ఒక డేట్ రిజర్వ్ చేస్తారు, జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అంటే కేసు విచారణ ముగింపు దశకు చేరుకుంటా ఉంది. ఇలా చేరుకుంటున్న క్రమంలో బెయిల్ కండిషన్ అయిన అంటే
ప్రధాన బెయిల్ కండిషన్ అయిన సాక్షుల్ని ప్రలోభ పెట్టకూడదు, భయపెట్టకూడదు అన్న అంశాన్ని ఉల్లంఘిస్తూ ఇతను తన మనుషులతోటి 4 సాక్షుల్ని పిలిపించుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, చెప్పకపోతే చంపేస్తాం, మీ శవాలు కూడా అడ్రస్ లేకుండా చేస్తానని బెదిరించి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఆఫర్ చేసి ₹1,00,000 చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ప్రత్యక్షంగా కేసులో సాక్షుల్ని ప్రలోభ పెట్టి భయపెట్టే ప్రయత్నానికి అతను పాల్పడ్డాడు అని నిర్ధారణ అయింది. ఇది చనిపోయిన సుబ్రహ్మణ్యం తమ్ముడి దృష్టికి రావడంతో అతను ప్రభుత్వం ద్వారా కేసు విచారణ పర్యవేక్షింపజేస్తున్న సీనియర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ముప్పాళ్ళ సుబ్బారావు గారు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఆ 4 సాక్షుల్ని పిలిచి విచారించిన మేరకు వాళ్ళు కూడా గత్యంతరం లేని స్థితిలో అతని బెదిరింపులకు భయపడి ₹1,00,000 చొప్పున మేము తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పిన మేరకు ఇతను సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్న అంశం మీద అతని మీద మరొక కేసు నమోదు చేసి ఎవరైతే ఈ సాక్షులు ఉన్నారో వాళ్ళ చేతే జరిగిన సంఘటన పోలీసుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తెలియపరిచి ఎప్పుడైతే ఈ ప్రహసనం నడవటం మొదలైందో అనంతబాబుకి ఈ పోలీసుల్లో ఉన్న కోవర్టుల ద్వారా సమాచారం అందింది. మీరు చేసిన ఈ ప్రహసనం పోలీసుల దృష్టికి వచ్చింది, పోలీసులు మీ మీద కేసు నమోదు చేస్తా ఉన్నారు, ఏ క్షణమైనా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పని. ఇక్కడ ఏం జరుగుద్ది, ఇప్పుడు అరెస్ట్ అయిన క్షణం అతను బెయిల్ రద్దు, అంటే పాత కేసులో బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఏ కండిషన్ మీద అయితే అతనికి బెయిల్ ఇచ్చారో ఆ కండిషన్ ఉల్లంఘన జరిగింది కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ కనుక ఫైల్ అయింది అని అంటే 100% అతని బెయిల్ రద్దు అవటం ఖాయం. దాంతో ఇప్పుడు పొందుతూ ఉన్న వెసులుబాటు ఇక ఖచ్చితంగా అతనికి దక్కే ఆస్కారం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయం కాబట్టి డిఫాల్ట్ బెయిల్ దక్కించుకున్నాడు. ఇన్నాళ్లుగా అతను జైలు నుంచి విడుదలై బయటకు వస్తుంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలు పూల జల్లుల మీద ఊరేగింపులు చేసి ఫ్లెక్సీలు పెట్టి బాణసంచాల మధ్య ఆయన జైలు నుంచి తీసుకొచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులందరూ బొకేలు పట్టుకొని బారులు తీరి ఆయన అభినందించారు. ఒక హత్య కేసులో బెయిల్ మీద విడుదలై ఉన్న ఒక అక్యూజ్డ్ని ఇంత ప్రివిలేజ్ అనుభవించిన అనంతబాబు ఈరోజు ఈ సాక్షులన్నీ ప్రలోభ పెట్టాలని చెప్పని చేసిన ప్రయత్నంతో అది వెలుగులోకి రావడంతో మరొక్కసారి కలుగులో దాక్కున్నాడు. ఆ కలుగులోకి దాక్కున్న నేపథ్యంలో పోలీసులలో నుంచే ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు అతను అలర్ట్ అయ్యి పరారీ కాగలిగాడు. ఎన్నాళ్ళు పరారు కాగలుగుతావు, ఎంత దూరం పరారు కాగలుగుతావు? 2 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నీ సతీమణి ఈరోజు వెలుగులోకి వచ్చి పోలీసు విచారణకు హాజరైంది కదా, అలాగే నువ్వు కూడా ఖచ్చితంగా పట్టుబట్టం ఖాయం. ఇక్కడ మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి మా చిన్నపిల్లోడు, మా తమ్ముడు అని చెప్పుకునే అవినాష్ రెడ్డి దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, పేర్ని నాని అయినా, నందిగం సురేష్ అయినా, వలభనేని వంశీ అయినా వీళ్ళందరూ పరారవుతున్న తీరు, కేసులు విచారణ ఎదుర్కోకుండా తప్పించుకు తిరిగే ప్రయత్నం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. రాజకాశ్ రెడ్డిని విదేశాల నుంచి వచ్చే సందర్భంలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీని మహారాష్ట్రలో అటవీ ప్రాంతంలో అక్కడ ఒక రిసార్ట్ నుంచి అరెస్ట్ చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అన్ని వెసులుబాట్లు వినియోగించుకున్న తర్వాత కాంటుపడి సిచ్యుయేషన్లో విచారణకు సరెండర్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళు కూడా పరారీ మంత్రమే పఠించారు. కాబట్టి వాళ్ళ యాతావాత మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఏ వైసీపీ నాయకులైతే ఈ పరారీ అస్త్రాన్ని పదే సద్వినియోగం చేసుకుంటా కేసుల విచారణకు సహకరించకుండా పరారవుతున్నారో అదే ఓర్వల్లో నేడు పిల్లి అనంతబాబు కూడా ఆ పలాయన మంత్రాన్ని పఠించాడు, పలాయనం అయ్యాడు. కానీ ఖచ్చితంగా అతను ఏ కలుగులో దాక్కున్నా జుట్టు పట్టుకొని బయటికి రావటం ఖాయం. ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అదే సందర్భంలో ఆ హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినందుకు, ప్రలోభపెట్టి బెదిరించే ప్రయత్నానికి పాల్పడ్డందుకు అతనిది ఆ కేసులో ఉన్న బెయిల్ రద్దు కావటం ఖాయం, ఈ కేసులో అరెస్ట్ కావటం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు కండిషన్ బెయిల్ రద్దయి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని, అలానే కోర్టు పోలీసును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.